హలో ఎవరైనా ప్రీవియస్ క్లాస్లో మనం యాటమ్స్ అండ్ మాలిక్యూల్ చాప్టర్లో మనం కొన్ని కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం జరిగింది. సో యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే చాప్టర్లో పార్ట్ 4 కింద మనం కొన్ని కాన్సెప్ట్ నేర్చుకోబోతాం. అందులో అటామిక్ మాస్ అండ్ మాలిక్యులర్ మాస్, ఫార్మా యూనిట్ మాస్ అండ్ మోల్ కాన్సెప్ట్ అండ్ మోలార్ మాస్, వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు అటామిక్ మాస్ గురించి మనం నేర్చుకోవాలంటే ద మోస్ట్ రిమార్కబుల్ కాన్సెప్ట్ దట్ డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రపోజ్డ్ వాజ్ దట్ ఆఫ్ అటామిక్ మాస్. డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైనటువంటి భావన ఏంటంటే పరమాణు ద్రవ్యరాశి అంటే అటామిక్ మాస్. అకార్డింగ్ టు హిమ్ ఈచ్ ఎలిమెంట్ హ్యాడ్ ఏ క్యారెక్టరిస్టిక్ అటామిక్ మాస్. అంటే ప్రతి మూలక పరమాణు నిర్దిష్ట అటామిక్ మాస్ను కలిగి ఉంటుందని చెప్పాడు. సో సిన్స్ యాటమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లైట్ అండ్ స్మాల్, scientists find it difficult to measure their individual masses. సో ఇవి యాటమ్స్ అనేవి లైట్ వెయిట్లో ఉండడం వల్ల అలాగే చిన్నగా ఉండడం వల్ల వీటి యొక్క మాస్ని కనుగొనడం సైంటిస్టులకు చాలా కష్టమైంది. సో హ్యాన్స్ ద మాస్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ కంపేర్డ్ విత్ ఏ స్టాండర్డ్ అటామిక్ మాస్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్. అందువల్ల వేరొక ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ని యూనివర్సల్గా తీసుకుని దీన్ని పోల్చడం జరిగింది. సో the atomic mass of carbon-12 as a standard reference for measuring atomic masses of other elements. అందువల్ల కార్బన్ యొక్క యాటమ్ యొక్క మాస్ని యూనివర్సల్గా తీసుకుని ఇతర యాటమ్స్ యొక్క మాస్ను కొలవాలని 1961లో అంతర్జాతీయంగా దీన్ని నిర్ణయించారు. సో మీరు ఇక్కడ పక్కన ఒక గ్రాఫ్ చూసినట్లయితే మనకి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్, లెట్ us assume a circle in the diagram represents atomic mass of carbon-12. It is divided into 12 equal parts as shown in figure, and each part represents 1/12 of atomic mass of carbon-12. ఇక్కడ మన కార్బన్ యొక్క మాస్ని 12 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బేసిస్కుని మనకి మిగతా యొక్క యాటమ్స్ యొక్క మాస్ను మనం నిర్ణయించడం జరుగుతుంది. సో వన్ అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ డిఫైన్డ్ ఏ మాస్ ఎగ్జాక్ట్లీ 1/12 ఆఫ్ ద అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్-12 ఐసోటోప్. అంటే కార్బన్ 12 యొక్క మాస్ అనేది సరిగ్గా 1/12 వంతును ఒక పరమాణిక ద్రవ్యరాశిగా తీసుకోవడం జరిగింది. సో ఏదైనా ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది కావాలంటే దీని యొక్క కార్బన్-12 యొక్క మాస్లో 1/12 భాగం కంటే ఎంత ఎక్కువగా ఉంటుందో అది మనం ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అని చెప్తాము. ద మెయిన్ డెఫినేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ వన్ atom ఆఫ్ గివెన్ ఎలిమెంట్ ఈజ్ హెవియర్ దెన్ 1/12 part of atomic mass of carbon-12 is called its atomic mass. Next, atomic mass of an element is ratio and has no units. ఇది రెండు రాశుల నిష్పత్తి కావున దీనికి మనకి యూనిట్స్ అనేవి ఉండవు. బట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ AMU అకార్డింగ్ టు లేటెస్ట్ IUPAC నేమ్ recommendations, the AMU has been related by U, which is known as unified mass. AMU means atomic mass unit. సో ఇప్పుడైతే మనకి తీసేసారు, దాని ప్లేస్ మనకి యూనిఫైడ్ మాస్ అని U అనే సింబల్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అటామిక్ మాసెస్ ఆఫ్ ఎ ఫ్యూ ఎలిమెంట్స్, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాసెస్ ఇవ్వడం జరిగింది. మనం దీన్ని పరిశీలిద్దాం. ఎలిమెంట్ అటామిక్ మాస్ ఇన్ U: హైడ్రోజన్ 1, కార్బన్ 12, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, సోడియం 23, మెగ్నీషియం 24, అల్యూమినియం 27, ఫాస్ఫరస్ 31, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, పొటాషియం 39 అండ్ కాల్షియం 40. నెక్స్ట్ వన్ మాలిక్యులర్ మాస్. We have already discussed the concepts of atomic mass. This concept can be extended to calculate molecular masses. The molecular mass of substance is the sum of the atomic masses of all the atoms in molecules of the substance. It is therefore the relative mass of a molecule expressed in unified mass units. అంటే ఒక సబ్స్టెన్స్లో ఉన్నటువంటి మాలిక్యులర్ మాస్ అనేది ఇండివిజువల్ యాటమ్స్ యొక్క మాస్ ఎంత ఉంటుందో వాటి సమ్ చేస్తే వచ్చే మాలిక్యులర్కి మాస్కి ఈక్వల్ అవుతుంది. అంటే మాలిక్యులర్ మాస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అటామిక్ మాసెస్. అంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ఆ యాటమ్స్ యొక్క మొత్తం మాస్ అనేది ఈక్వల్ టు ద
మాలిక్యులర్ మాస్ అవుతుంది అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే H2SO4 అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక సల్ఫర్ ఉంది, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ మనకి ఎంత తెలుసు 1 అని తెలుసు. సో 2 ఇంటూ 1 2 అవుతుంది, ప్లస్ అటామిక్ మాస్ ఆఫ్ సల్ఫర్. సో సల్ఫర్ యొక్క అటామిక్ మాస్ 32, సో ప్లస్ 32 అయింది, ప్లస్ 4 ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ మనకు 4 ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ 16. టోటల్లీ 2 ఇంటూ 1 ప్లస్ 32 ప్లస్ 4 and 16 ఈక్వల్ టు 98 యూనిఫైడ్ మాస్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క మన మాలిక్యులర్ మాస్ మనం కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫార్ములా యూనిట్ మాస్. సో మాలిక్యులర్ మాస్కి ఫార్ములా యూనిట్ మాస్కి డిఫరెన్స్ ఏమీ లేదు, ఒకటి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఫార్ములా యూనిట్ మాస్ అనేది ఇక్కడ ఆయాన్స్ బేస్ చేసుకుని మాస్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నట్లయితే ఇక్కడ మనం సోడియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే దీని ఫార్ములా ఎంత ఉంటుందంటే 1 ఇంటూ 23 ప్లస్ 1 ఇంటూ 35.5 ఇక్కడ టోటల్లీ 58.5 యూనిఫైడ్ మాస్. అంటే సోడియంకి ఒకటే సోడియం ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక యాటమ్ ఉంది కాబట్టి సోడియం యొక్క అటామిక్ మాస్ 23 ప్లస్ క్లోరిన్ కూడా 1 మాలిక్యూల్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకే యాటమ్ ఉంది కాబట్టి క్లోరిన్ యొక్క అటామిక్ మాస్ 35.5 టోటల్లీ 58.5 యూనిఫైడ్ మాస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మోల్ కాన్సెప్ట్. We have learned that atoms and molecules are extremely small in size and their number is really very large. Even in small amount of any substance we find very large number of atoms or molecules. సో ఒక సబ్స్టెన్స్లో ఉన్నటువంటి యాటమ్స్ అలాగే మాలిక్యూల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయని మనం నేర్చుకున్నాం. సో ఇలా కొద్ది పాటు ఉన్నటువంటి ఈ సబ్స్టెన్స్లోని ఎంత చిన్న తీసుకున్నప్పటికీ అందులో ఎక్కువ సంఖ్యలో మనకి యాటమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మోల్ కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేయడానికి ఒక డెఫినేషన్ ఉందంటే ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ 6.022 into 10^23. This is extremely obtained value. This is called Avogadro constant, named in honor of the Italian scientist Emilio Avogadro. సో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే అందులో ఒక మోల్లో ఉన్నటువంటి అటమ్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. దీని యొక్క వాల్యూ 6.022 into 10^23. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూ అనేది, ఈ స్థిరాంకం అనేది. ఇది అవగాడ్రో నెంబర్ అంటారు. సో ఇది ఇటాలియన్ సైంటిస్ట్ యొక్క ఎమిలియో అవగాడ్రో నేమ్ బేస్ చేసుకుని హానర్గా దీన్ని పెట్టడం జరిగింది. సో అవగాడ్రో నెంబర్ అనే ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం 6.022 into 10^23 కంపల్సరీ మనం రాయవలసి ఉంటుంది. సో ఎక్కువసార్లు మనకి ఇది బిట్స్ కింద కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మోల్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి యాటమ్స్ యొక్క సంఖ్య అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ వాల్యూయే 6.022 into 10^23. ఇదే మోల్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు డూ యూ నో అని కనబడుతుంది. ద వర్డ్ మోల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విల్హెల్మ్ ఓస్ట్వాల్డ్. ఇది మోల్ అనే పదాన్ని విల్హెల్మ్ ఓస్ట్వాల్డ్ అనే సైంటిస్టు దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే కుప్ప అంటే హీప్ ఆర్ పైల్ అని అర్థము. ద యూనిట్ మోల్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ 1967 to provide a simple way of reporting a large number, the massive heap of atoms and molecules in a sample. సో ఒక శాంపుల్లో ఉన్నటువంటి యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఒక హీప్ను తెలియచేయడానికి ఒక బిగ్ నెంబర్కు మోల్ అనే యూనిట్ను వాడాలని 1967లో నిర్ణయించారు. నెక్స్ట్ మోలార్ మాస్. మోలార్ మాస్ అంటే ద మోలార్ మాస్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు అటామిక్ ఆర్ మాలిక్యులర్ ఆర్ ఫార్ములా మాస్ ఇన్ యూనిఫైడ్ మాస్ ఎక్స్ప్రెస్ ఇన్ గ్రామ్స్. అంటే మోల్ యొక్క మాస్ని మనం గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మోలార్ మాస్ అని అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ చూసినట్లయితే H2O ఈక్వల్ టు 18U. దీన్ని మోలార్ మాస్ ఆఫ్ వాటర్ని కన్వర్ట్ చేసినప్పుడు 18 grams అంటే యూనిఫైడ్ మాస్ మనం ఇక్కడ గ్రామ్స్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో 18 యూనిఫైడ్ మాస్ వాటర్ హ్యాస్ ఓన్లీ 1 molecule of water, but 18 grams of water has 1 molecule of water, that is
6.022 into 10 power 23 మాలిక్యూల్స్ అంటే 18 గ్రామ్స్ వాటర్లో మనకి 6.022 into 10 power 23 మాలిక్యూల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టేబుల్లో మనకి మోల్ నుంచి మోలార్ మాస్కి ఏ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్ అనేది 6.022 into 10 power 23 యాటమ్స్ ఆఫ్ హైడ్రోజన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్ అనేవి 6.022 into 10 power 23 యాటమ్స్ ఆఫ్ ఆక్సిజన్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి 6.022 into 10 power 23 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేవి 6.022 into 10 power 23 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. 1 mole of something is nothing but 6.022 times 10 raised to 23 particles. It could be atoms or molecules or anything. If I give you 1 mole of pure gold, then what will the number of atoms in it be equal to? Yes, these many atoms. And 1 mole of pure water will have these many molecules. But what is the scientific definition of a mole? Scientifically, 1 mole is defined as the amount of substance that contains the same number of atoms, molecules or particles as there are atoms in 12 grams of carbon-12. Yes, even I didn't understand it when we read it for the first time. Let me break it down for you. Let me remove this definition from the screen. What we have on the screen now is 12 grams of carbon-12. Carbon-12 is one of the isotopes of carbon. Now 12 grams of carbon-12 is what was taken as a standard. What's so special about this? Can you guess the number of atoms here? Yes, it's 6.022 times 10 raised to 23 atoms. Now that you've understood this, let me repeat the definition for you. 1 mole is defined as the amount of substance that contains the same number of atoms, molecules or particles as there are atoms in 12 grams of carbon-12. Did you understand the definition now? It consists of 2 simple parts actually. It tells us that this part is equal to this part. The number of particles in 1 mole of a substance is equal to the number of atoms in 12 grams of carbon-12. That's it. That's all the definition tells us. Many people get confused when it comes to the concept of mole. Let's take many more examples to be absolutely sure. How about taking the same example of pure gold and pure water? When we say 1 mole of pure gold, then according to our definition, it will have the same number of atoms as the number of atoms in 12 grams of carbon-12. That means 1 mole of gold will have 6.022 times 10 raised to 23 atoms of gold. Similarly, water will also have the same number of molecules as the number of atoms in 12 grams of carbon-12. That means it will have 6.022 times 10 raised to 23 molecules of water. Remember, the definition uses carbon-12 as a standard. It is used to compare the number of atoms or molecules or particles present in the substance. But what's the mystery behind this number? A scientist named Lorenzo Romano Amedeo Carlo Avogadro came up with this concept. I know the name is long, so we will address him as Avogadro. So the number 6.022 times 10 raised to 23 is called as the Avogadro's number. It is just a number used to represent quantities. It's similar to how we use the word pair for 2 or the word dozen to represent 12. Similarly, Avogadro's number is the term used to represent 6.022 times 10 raised to 23 number of any entity. So can we go to a shop and say, I want Avogadro's number of chocolates? Of course we can. The only problem is that the shop won't really have those many chocolates and neither will we be able to carry them back home. So getting back to the concept, Avogadro's number is just another number used to represent quantities. But the number is so huge that using this in daily life is not practically possible and advisable. Then why does the number exist if we do not use it? Yes, the number is not commonly used in daily life by us. However, it comes to the rescue of chemists that work with atoms, molecules, electrons, and many such small entities. That is the reason why it's used to calculate 1 mole of any substance.
let's talk about one last concept. We know that 1 mole of carbon-12 is 12 grams of carbon-12. That's because 12 grams of carbon-12 has the Avogadro's number of atoms. Now let me ask you a question. If you answer this correctly, it means you've understood the concept of mole. What will be the mass of 1 mole of pure gold? Will it be 12 grams? The answer is no. It will not be 12 grams. Note that in both cases, the number of atoms is the same, but the mass of an atom of gold is different from the mass of an atom of carbon-12. Hence, the mass of 1 mole of gold will definitely be different from the mass of 1 mole of carbon-12. So 1 mole of gold weighs around 196.97 grams. That is because mass of gold atom is different from the mass of carbon-12 atoms. Similarly, 1 mole of water will have the Avogadro's number of molecules, but it will not weigh 12 grams. So if we take 1 mole of water and find its mass, we get the answer as 18.015 grams of water. And I'm sure you know why. For the sake of comparison, if we take 1 mole of gold, 1 mole of silver and 1 mole of copper, then all of them will have the same number of atoms in them. That is 6.022 times 10 raised to 23 atoms. This number is the Avogadro's number. However, the mass of each one will be different. That's because the mass of individual atoms that make up these elements is different.